ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులకు నిధులు విధులు అధికారుల కోసం ఈ నెల 30వ తేదీ గాంధీ వర్ధంతి రోజున తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేస్తున్న గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి తీరిని అన్యాయం చేసిందని ఆరోపించారు. సర్పంచులకు కనీసం అధికారాలు కూడా ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీకి ఇవ్వటం దారుణమన్నారు. అదేవిధంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలో అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష సర్పంచులు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామ పంచాయతీలను ఈరోజు చీకటిమయం చేసేసారు. 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి 3,50,00,000 మంది జనాభా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఏంటి బ్లీచింగ్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అదేవిధంగా మోటార్లు రిపేర్ అవుతే మరమ్మతులు కూడా డబ్బు లేకుండా ఈరోజు సర్పంచులంతా కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేకుండా అభివృద్ధి చేయాలనుకుంటే నిధులు లేవు. అదేవిధంగా ఎటువంటి ₹1 కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కాజేస్తుంది. దాంట్లో భాగంగా మేము రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా 30వ తారీఖున అనగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆమరణ రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5వ తేదీ ఈ కార్యక్రమంలో వీరు దిగి వచ్చి మా నిధులు మాకు ఇవ్వకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని పెడతాం. విజయవాడలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చునే దగ్గరలో ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.